ఆంధ్రప్రదేశ్‌లో నేను కోరుకునే రాజకీయం అయితే, ఇలాంటిది తటస్థులు కోరుకుంటారనుకుంటా. ఇప్పుడు ఒకళ్ళ హయాంలో ఒక పథకం ప్రారంభమై, ఇంకొకళ్ళ హయాంలో పూర్తయితే, పూర్తి చేసేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు గతంలో కూడా వీళ్ళింతవరకు చేశారు. మేము ఈ తదుపరి కొనసాగించాం అని చెప్తే, సహృదయంగా, సద్భావంతో ఉంటుంది. రాజకీయము ప్రశాంతంగా ఉంటుంది. వెలుగొండ అయినా, అమరావతి అయినా, అమరావతిలో చెప్పడానికి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చెయ్యకుండా ఆపేసింది కాబట్టి. బట్ ఇన్నర్ రింగ్ రోడ్డు జగన్ టైంలో ప్రారంభించారు. రింగ్ రోడ్డు ప్రారంభోత్సవం చంద్రబాబు గారు చేశారు. ఏదైతే కాజా దగ్గర టోల్ గేట్ దగ్గర నుంచి వేసినటువంటి రోడ్డు ఎవరు స్టార్ట్ చేసింది? జగన్మోహన్ రెడ్డి. 3 వంతులు పూర్తయింది, ఆ తర్వాత చేసుకొచ్చారు. లేదా ఇంకోటి ఇట్లాంటివన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రభుత్వం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వాలవి కొనసాగించవచ్చు, ఆగిపోవచ్చు. కొనసాగించినప్పుడు మాత్రం ఇదిగో గతంలో ఇంత చేశారు, ఇప్పుడు మేము ఇంత చేసాం, ఆ ముక్క చెప్పచ్చు. కానీ వాళ్ళేమీ చేయలేదు, మేమే చేశాము, వాళ్ళు నాశనం చేయబోతుంటే మేం చేశామనే రాజకీయం వల్లనే దీనివల్ల ఏమి వైసీపీ కార్యకర్త ఏమి మారిపోడు, తెలుగుదేశం కార్యకర్త ఏమి పారిపోడు. ఎవరికి వాళ్ళు వాళ్ళ నాయకులే అద్భుతం అనుకుంటారు. కానీ తటస్థుల దగ్గర సంస్కారయుతమైన రాజకీయం ఉన్నట్టు ఉండాలన్నా, లేదా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి గర్వంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, కర్ణాటకలో లేదు ఈ దరిద్రము, తమిళనాడులో లేదు ఈ దరిద్రము, తెలంగాణలో కొంత ఉంది, మన దగ్గర కొంత ఉంది. మేము చేశామని చెప్పుకోవడంలో తప్పు లేదు. మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పగలిగితే ఓకే. చెప్పలేకపోయినా పర్లేదు. కానీ వాళ్ళేమీ చేయలేదు, వాళ్ళు నాశనం చేస్తుంటే మేం చేశామనేటటువంటి నిరంతరమైనటువంటి దీనివల్ల ఒక నిరంతర సంఘర్షణ వాతావరణం. ఈ సంఘర్షణ వాతావరణం పెట్టుబడిదారులకి అనుకూలం కాదు, వ్యాపారస్తులకి విసుగు పుట్టిస్తుంటుంది, సాధారణ ప్రజలకి చికాకు తెప్పిస్తుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.